జగ్గయ్యపేట మండలం గరికపాడులోని డాక్టర్ కెఎల్ రావు కృషి విజ్ఞాన కేంద్రం వేదికగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 23వ విడత మరియు అన్నదాన సుఖీభవ 2026-27 మొదటి విడత నిధుల విడుదల ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం శనివారం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య మాట్లాడుతూ ప్రస్తుత కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, అందులో భాగంగానే రైతులకు వివిధ సంక్షేమ పథకాలను, రాయితీలను పారదర్శకంగా అందిస్తున్నామని వివరించారు. జగ్గయ్యపేట మండల వ్యవసాయ సహాయ సంచాలకులు ఏడీఏ శ్రీమతి శ్రీ భవానీ మాట్లాడుతూ ప్రస్తుత సాగు సీజన్కు సంబంధించి రైతులకు అవసరమైన యూరియా లభ్యత మరియు దాని పంపిణీకి ప్రభుత్వం తీసుకుంటున్న ముందస్తు ఏర్పాట్లను సభకు తెలియజేశారు. అనంతరం భారతీయ కిసాన్ మోర్చా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు కొల్లి నాగేశ్వరరావు మాట్లాడుతూ రైతులు సాంప్రదాయ పద్ధతుల్లో కాకుండా భూసార పరీక్షల ఆధారంగానే ఎరువుల వాడకం చేపట్టాలని, దీనివల్ల అనవసర పెట్టుబడి ఖర్చులు తగ్గి సాగు లాభసాటిగా మారుతుందని సూచించారు. కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త మరియు హెడ్ డాక్టర్ ఎం రవికిషోర్ మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి జీవన ఎరువుల వాడకాన్ని పెంచాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. అలాగే సమతుల్య ఎరువుల వాడకం వల్ల కలిగే మేలును వివరిస్తూ సాగు పద్ధతుల్లో రైతులకు అవసరమైన సాంకేతిక సహాయం అందించేందుకు కృషి విజ్ఞాన కేంద్రం నిరంతరం సిద్ధంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ సదస్సులో గౌరవరం ప్రాథమిక వ్యవసాయ సహకార సమితి అధ్యక్షులు శ్రీ కట్టా వెంకట నరసింహారావు, పోచంపల్లి ప్రాథమిక వ్యవసాయ పరస్పర సహకార సమితి చైర్మన్ శ్రీ ముల్లంగి రామకృష్ణారెడ్డి, శ్రీ కొల్లూరి నరసింహారావు సహా పలువురు బీజేపీ కిసాన్ మోర్చా నాయకులు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. వాళ్ళు మంచి సలహాలే ఇచ్చారండి ఇప్పటి వరకు. ఓకే, నేనేంటంటే మీరు మంచి పండిస్తున్నారు, మీరు లాభసాటిగా కొనే విధంగా ఒక స్టాల్ కావాలా, లేకపోతే యాడ్లో కానీ, లేదా మన మార్కెటింగ్ యాడ్లో కానీ, లేకపోతే రైతు బజార్లో కానీ కౌంటర్ ఉన్నా సరే ఉపయోగం ఇంకేం చేస్తే మీకు బాగుంటుంది. అది ఎవరికి వారికి సొంతగా మనం ఇలా కాదు, మనం చేస్తున్న ఈ ఎరువులు ఎక్కువగా వాడటం, పురుగు మందు ఉందండి, ఇది గడ్డి మందు ఉంది, దాని మూలంగా వచ్చే నష్టం ఎంత అనేది ఎవ్వరూ ఆలోచించడం లేదు. వరి నాటేసిన 10 రోజులకే మళ్ళీ గడ్డి మందు కొట్టేస్తారు, కూరగాయలు వేస్తారు, బెండకాయ ఉంది, రేపు పొద్దునకు వస్తామంటే ఇవాళ సాయంకాలం మొత్తం స్ప్రే చేసుకొని ఫుల్గా వాటర్ పెట్టి పొద్దున్నే కోస్తారు. ఎందుకు అంటే కాయ బ్రైట్గా ఉంటుంది, చూడగానే రైతు బజార్లో కొనాలి అనిపిస్తుంది. అలాగే ఈ సేంద్రియం ద్వారా పండించింది కూడా అంత చక్కగానే ఉంటుంది. ఇది ఎంకరేజ్మెంట్ ప్రభుత్వం నుంచే సహకారం కానీ మా వంతు సహకారం కావాలని అడుగుతున్నాం. యార్డ్లో కానీ లేకపోతే రైతు బజార్లో కానీ ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేస్తే ఉపయోగం ఉంటుందా? ఇప్పుడు రైతు బజార్లో చెరువు పక్కన ఉన్నది కదా సార్, ఓకే, ఆ పక్కన కొన్ని స్టాల్స్ పెట్టి ఇవి ఓన్లీ ఆర్గానిక్ గా పండించిన రైతులందరికీ ఇష్టమైన వారందరూ ఇక్కడ కొనుక్కోవచ్చు. అంటే కిషోర్ గారు ఒకటి ఏంటంటే, మీరంటే ఒక జెన్యూన్, కొంతమంది అంటే సేంద్రియ వ్యవసాయం కానప్పటికి కూడా సేంద్రియ వ్యవసాయం చెప్పి వస్తారు. అటువంటి వాళ్ళు అయితే ట్రాక్ చేసుకొని మేము తప్పకుండా ఏర్పాటు చేస్తాం. దాని కొరకు మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి ఒక్కరి పొలంలోకి రెగ్యులర్ గా